4 రోజుల కిందటి వరకు కూడా కార్తీక మాసం ఉన్న నేపథ్యంలో కూడా చికెన్ షాపులు మొత్తము వెలవెలవైన పరిస్థితి కనపడుతుంది. చికెన్ రేట్లు కూడా పూర్తిగా తగ్గిన పరిస్థితి ఉంది. ఏదైతే కార్తీక మాసం ముగిసిన తర్వాత కూడా వచ్చిన మొదటి ఆదివారం కూడా ఏదైతే చికెన్ షాపులు మొత్తము కిటకిటలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మనం విజువల్లో కూడా చూస్తున్నాం. నల్గొండ పట్టణంలో కూడా మాంసప్రియులు మొత్తం కూడా చికెన్ కొనుక్కోవడానికి కూడా వచ్చిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏదైతే కార్తీక మాసం ఉందో కార్తీక మాసం ఉన్న క్రమంలో కూడా చికెన్ రేట్లు భారీగా పడిపోయిన పరిస్థితి ఉంది. చికెన్ రేట్లు భారీగా పడిపోయినా వీటి వాళ్ళ గిరాకీలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే నిన్న మొన్నటి నుంచి కూడా చికెన్ రేట్లు మళ్ళీ 180-200 రూపాయల వరకు వచ్చిన క్రమంలో కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చికెన్ కొనుక్కుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రేట్లు ఎందుకు హెచ్చు తగ్గులు అవుతున్నాయి అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఇక్కడ చికెన్ కొనుక్కునే వారు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి చికెన్ తీసుకోవడానికి వచ్చారా? ఎట్లా ఉంది? నేను మాంసప్రియుడిని, నాన్ వెజ్ బాగా తింటాను. సండే ఉంటుంది. మరి ఇప్పుడు చికెన్ సెంటర్కి వచ్చిన ఈరోజు డ్రెస్డ్ 180 ఉంది, అదే స్కిన్లెస్ అయితే 200 ఉంది. మరి గత వారం రోజుల క్రితము కార్తీక మాసంలో మాత్రము 130, 120, 100 కూడా ఉన్న దాఖలాలు ఉన్నాయి. ఈ సమాజంలో భక్తి ఎంత పెరిగిందో మాంసప్రియులు కూడా అంతమంది పెరిగినరు. దానికి అన్నట్టుగా కార్తీక మాసం మొత్తం పూర్తిగా నాన్ వెజ్ బంద్ చేసి అది ఒక మాల దీక్ష ఎట్లా పూనుకుంటారో ఆ విధంగా ఉండడం వల్ల ఈ రేట్లన్నీ పడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కార్తీక మాసం 13వ తారీఖు నాడే అయిపోయింది కాబట్టి 14 నుంచి రేట్లు ఆటోమేటిక్గా పెరిగిపోయింది. ఒక వస్తువుకి డిమాండ్ అంటే ఎవరైతే కస్టమర్లు పెరుగుతారో, తినేవాళ్ళు కొనేవాళ్ళు ఉంటారో అప్పుడు ఆ వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చికెన్ కానీ మటన్ కానీ దాని రేట్లు పెరగడం ఆటోమేటిక్గా మనకు అందరూ తెలిసిన విషయమే. ఏది పెరిగినా కూడా ఈ సమాజంలో ఈ ప్రజలు ఎవరు దేని లెక్క చేస్తలేరు. అది 1000 కానీ 200 కానీ 500 కానీ పెట్టి కొని దాని అవసరాన్ని తీర్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలను సంపాదించుకుని ఈ సొసైటీ వ్యాపారులు ఉన్నారు, షాప్ యజమానులు ఉన్నారు. వాళ్ళకు ఎట్లా ఉంది, వాళ్ళ బిజినెస్ ఎట్లా ఉంది, తదితరుల ఆ విషయాలు కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గిరాకీ ఎట్లా ఉంది మనకు కార్తీక మాసం ఇప్పటికి ఎట్లా బేరస్ చేస్తారు? కార్తీక మాసంలో ఏమంత సేల్స్ లేదు. ఇప్పుడు రేటు కూడా ఆల్రెడీ కార్తీక మాసం తగ్గిందన్నారు, మళ్ళీ ఇప్పుడు పెరిగిందని. అంటే ఈ రేటు పెరగడానికి గల కారణాలు ఏంటి? పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది, కార్తీక మాసం అయిపోవడం వల్ల రేట్ పెరిగింది. అంటే ఈ పౌల్ట్రీలు కూడా చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్న క్రమం కూడా కనపడుతుంది. ఎందుకంటే నెల రోజులు కూడా కోళ్ళు మొత్తం ఆగిపోయిన క్రమంలో కూడా చాలా ఇబ్బంది పడే పడుతుంది. అయితే పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంటుంది, మీరు ఇబ్బంది పడారు. అవును, ఎట్లా ఉండబోతుంది అన్న మొత్తం మీరు? కార్తీక మాసంలో పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకు లాస్, చికెన్ సెంటర్ వాళ్ళకు కూడా లాస్. గిరాకులు ఇప్పుడు పెరిగినాయని? ఇప్పుడు పెరిగినాయి, గిరాకులు ఊపొచ్చింది, అందువల్ల రేట్ పెరిగింది. 50 రూపీస్ రేట్ పెరిగింది. 50 రూపీస్ పెరిగింది. ఎట్లా ఉండబోతున్నా రేపు ఎల్లుండి రేటు కంటిన్యూ పెరిగే అవకాశం ఉందా? ఇదే రేటు ఇదే రేంజ్లో ఉంటుంది, ఒక 1 వీక్ వరకు ఇదే రేంజ్లో. బిజినెస్ కొంచెం డౌన్గానే ఉంటుంది సార్. ఎందుకంటే కార్తీక మాసం అయిపోయింది, ధనుర్మాసం స్టార్ట్ అయింది, మాలల సీజన్ కాబట్టి సంక్రాంతి వెళ్ళిన దాకా గిరాక్ అన్నది జర అంతంత మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఎఫెక్టే సార్. రేటు ఎట్లా? రేటు యాస్టీజ్ రేట్ సార్ 800. అంటే చికెన్ రేటు ఎక్కువ తగ్గుతుంది, అంటే పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది. అట్లాంటిది కూడా ఈ మటన్ షాప్కి సంబంధించి మీకు కూడా ఏమైనా రేట్లు తగ్గడం కానీ పెరగడం కానీ జరిగిందా? ఇది ఆటలు అన్నది ఆకులు అల్మలు తినే ఆటలు ఇవి. ఆ చికెన్ అంటే మీకు తెలుసు కానీ నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇది యాస్టీజ్ రేటు ఒకటేసారి ఉంటుంది. ఒకసారి డిక్లేర్ అయిందనుకో ఆ రేటు అంతే ఉంటుంది. 50 అంటే అంతకంటే ఫరక్ ఉండదు. మొన్న పెద్ద ఆర్డర్ వచ్చింది అనుకో 100 తక్కువ అన్నా ఇవ్వగలుగుతాం. చికెన్ రేటు ఇప్పుడు ఈ మధ్యన పెరిగింది, 140 ఉండే, ఇప్పుడు 180 అయింది. మళ్ళీ రేట్లు పెరిగినాయి. సార్ మీరు చెప్పండి, ఎట్లా ఉంది చికెన్ రేట్లు? తగ్గినాయా పెరిగినాయా? చికెన్ రేట్లు రేట్లు పెరిగినాయి. మొన్నటిదాకా అయితే 140, 130 ఉండే, ఇప్పుడు 180 అయింది. ఈ కార్తీక మాసం అయిపోతాక ఇప్పుడు 180కి వచ్చింది. ఇక 200 కూడా అయితట్టే ఉంది. ఇక పెరిగే అవకాశాలే ఉన్నాయి. అంటే ఎందుకు సార్ ఓన్లీ రేట్లు తగ్గడానికి గల మీకున్న అవగాహన ఏంటి? రేట్లు ఎందుకు తగ్గుతుంది? కార్తీక మాసం కాబట్టి ఇక నిన్న ఎవరు తింటూ లేక తగ్గినాయి. ఇప్పుడు ఇక మళ్ళీ స్టార్ట్ అయ్యారు, అందరు తింటూ లేక మళ్ళీ ఆటోమేటిక్గా రేట్లు పెరిగినాయి. మాసంలో గిరాకీ లేకుండే, ఇప్పుడు రేట్ అంటే నార్మల్ రేటే 800 అమ్ముతున్నాం. ఎక్కువ రేట్ ఏం లేదు, నార్మల్ రేటే. ఇదివరకు అమ్మినట్టే ఇప్పుడు అమ్ముతున్నాం. అంటే అప్పటికి మన కార్తీక మాసంలో ఉన్నప్పటికీ ఇప్పటికి రేటు కొంచెం అంటే గిరాకీ ఏమైనా పెరిగిందా? సేమ్ అదే లెవెల్లో కొద్ది పెరిగింది. ఇవాళ నుంచి సండే దాకా లేకుండే. కార్తీక మాసంలో కూడా ప్రతి సండే కోసే ఏటల కన్నా ఇవాళ కొంచెం 1-2 ఎక్కువ కోసినాం.
ఎక్కువ కట్ చేసినాం. ఇది మొత్తంగా వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొకసారి మటన్ తీసుకునే వారు కూడా ఉన్నారు, సార్ ఉన్నారు, సార్ అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ ఏంటి ఎట్లా ఉంది మటన్ తీసుకుంటున్నారు, రేట్ ఎట్లా ఉంది? ఇక రేట్ అంటే ఇక రీజనబుల్ రేట్ అండి, 800 అంటే. కార్తీక మాసంలో కూడా ముఖ్యంగా చికెన్ రేట్లు తగ్గినాయి, మళ్ళీ పెరిగినాయి. ఏం లేదు, నార్మల్ రేట్ 150 to 180 వరకు ఉంది చికెన్ రేట్ అయితే, అంతవరకే ఉంది. మొత్తంగా ఎవరైతే మాంసప్రియులు ఉన్నారో కూడా మాంసప్రియులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రేట్లు మాత్రము హెచ్చుతగ్గులు అవుతూనే ఉంటాయి, అది కామన్గా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఆహార పదార్థాలు తీసుకునే క్రమంలో కూడా ఎట్లా ఉన్నా కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా రేట్లు ఉన్నా కూడా మేము కొనుక్కొని తీసుకోవాల్సి వస్తున్న పరిస్థితి వస్తుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.